హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఎడిషనల్ టియర్ 1 బాండ్స్ వీటి గురించి మనం తెలుసుకుందాం. సో దీంట్లోకి వెళ్ళే ముందు మన రెగ్యులర్ అనౌన్స్మెంట్ చూడండి. యూపీఎస్సి ఇన్ఫినిటీ గురించి మీకు రోజు చెప్తూనే ఉన్నాను. ఐ విల్ టెల్ యూ 5 రీజన్స్ వై యూ షుడ్ చూస్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. మన యూపీఎస్సి ఇన్ఫినిటీ యొక్క స్పెషాలిటీస్ ఏంటో చూడండి. దిస్ ఈజ్ ద ఓన్లీ కోర్స్ ఇన్ ద కంట్రీ విచ్ గివ్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మన యూపీఎస్సీ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఉంటుంది. సెకండ్ రీజన్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అనేవి చాలా హై లెవెల్లో క్లాసెస్ చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారని చాలా ఎక్కువగా కంప్లైంట్స్ నేను వింటూ ఉంటాను. ఇక్కడ ఆర్గనైజేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్. స్టూడెంట్కి అర్థమవుతుందా లేదా అని చూసి అర్థమైంది అని తెలిసిన తర్వాత మాత్రమే ఫ్యాకల్టీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రతి కాన్సెప్ట్ చెప్పగానే అడుగుతారు అర్థమైందా లేదా, అర్థమైందంటేనే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అబ్సల్యూట్లీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. అవసరమైతే విల్ టేక్ మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ బట్ వీ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్. దట్స్ ది అప్రోచ్ వీఆర్ ఫాలోయింగ్ ఫర్ లాస్ట్ 1 year. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. ప్రిడామినెంట్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనగానే ప్రిలిమ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ మెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మన ఆర్గనైజేషన్లో డే 1 నుంచి మెయిన్స్ పైన ఫోకస్ ఉంటుంది. సెపరేట్గా మెయిన్స్కి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమని చెప్తూ ఉంటాం. వచ్చిన దాన్ని పేపర్ కరెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ వీక్లీ వన్స్ దెర్ ఈస్ వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్. కీవర్డ్స్ ఎలా వాడాలి, ఇంట్రొడక్షన్ ఎలా బిల్డ్ చేయాలి, బాడీ ఎలా బిల్డ్ చేయాలి, డిఫరెంట్ డైమెన్షన్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, కన్క్లూజన్స్ ఎలా రాయాలి, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ పైన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది డే 1 నుంచి ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది. అండ్ వీక్లీ స్టాటిక్ టెస్ట్లు ఉంటాయి. స్టాటిక్ పోర్షన్ మీద ఆ వీక్ అయిన పోర్షన్ మీద ఆ వీక్ స్టాటిక్ పైన టెస్ట్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని డైలీ బేసిస్ టెస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ ముందర మనకి గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్ట్లు ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కూడా. అండ్ అనదర్ థింగ్ దట్ నో వన్ ఎల్స్ ఇన్ ద కంట్రీ ఈస్ గివింగ్. కంట్రీలో ఎవ్వరూ ఇవ్వని చూడండి, అది కాంప్లిమెంటరీ యాక్సెస్ టు all other exams. CSAT anyway is part of UPSC. You will get it for free. Group 1 is being given free. Group 2 is being given free. Both AP and Telangana. AP Group 1, Telangana Group 1. AP Group 2, Telangana Group 2. RBI Grade B, SSC CGL, IBPS. అంటే యూపీఎస్సీ ఇన్ఫినిట్లో జాయిన్ అయితే ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా మీకు అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ యాక్సెస్ అనేది లభిస్తుంది. ఈ కోర్సెస్కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో యూపీఎస్సీతో పాటు యూ విల్ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ దీస్ కోర్సెస్ యాజ్ వెల్. అండ్ ఫైనల్గా ఫీ వచ్చేసరికి ఇండియాలోనే లోయెస్ట్ ఫీ, స్టార్టింగ్ అట్ జస్ట్ 40,000. మీకు ఫీ స్ట్రక్చర్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు రికార్డెడ్ తీసుకొని అప్ ఫ్రంట్ ఒకేసారి పే చేస్తే కేవలం 40,000కే మీరు జాయిన్ అయిపోవచ్చు. రైట్, మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకొని, అంటే రికార్డెడే కాదు లైవ్ కూడా కావాలి, అండ్ అప్ ఫ్రంట్ పే చేస్తే 50,000 రూపీస్కి మీరు జాయిన్ అవ్వచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకొని ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే 60,000 రూపీస్కి రావచ్చు. అంటే 3 ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఈ 60,000 పైన కూడా 5,000 డిస్కౌంట్ ఉంది, ఆఫ్ ఉంది. ఎప్పటి వరకు? 30th ఏప్రిల్ వరకు. 30th ఏప్రిల్ వరకు మీకు 5,000 ఆఫ్ ఉంటుంది. అంటే 55,000కే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది జాయిన్ అవ్వాలంటే కాల్ చేయాల్సిన నెంబర్ ప్రత్యూష మేడం, షీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ అడ్మిషన్స్. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే దిస్ ఈజ్ ద మోస్ట్ సెలెక్టెడ్ ఆప్షన్, లైవ్ అండ్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్లో. ఇన్స్టాల్మెంట్ అంటే అర్థం ఏంటి? 5,000 పర్ మంత్. 60,000 ఒకేసారి కట్టక్కర్లేదు, 5,000 పర్ మంత్. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక ఇన్స్టాల్మెంట్ ఫ్రీ, అంటే 11 ఇన్స్టాల్మెంట్స్ కడితే సరిపోతుంది. సో ఇలా మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మనకి వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూజ్ ద ఆపర్చునిటీ. మేడంకి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ట్రయల్ క్లాసెస్ వినాలంటే వినండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడాలంటే మాట్లాడండి, అండ్ మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఓకే, సో కమింగ్ టు టుడేస్ టాపిక్, ఎడిషనల్ టియర్ 1 బాండ్స్. ఎడిషనల్ టియర్ 1 బాండ్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మీకు ఒక స్టోరీ తెలియాలి. ఎస్ బ్యాంక్ లాస్ట్ ఇయర్ 2020లో ఎస్ బ్యాంక్లో ఒక కథ జరిగింది. ఎస్ బ్యాంక్ AT1 బాండ్స్ని ఇష్యూ చేసింది.
అయితే తర్వాత వాటిని రైట్ ఆఫ్ చేసేశారు. ఏం చేశారు? రైట్ ఆఫ్. రైట్ ఆఫ్ అంటే ఈ బాండ్స్ ద్వారా మేము సేకరించిన మనీ తిరిగి ఇవ్వము. ఈ బాండ్స్ ఇంకా చెల్లవు అని చెప్పి రైట్ ఆఫ్ చేసేశారు. సో, దీని పట్ల చాలా పెద్ద గొడవ జరిగింది. సుప్రీం కోర్ట్‌లో కేసులు నడుస్తున్నాయి. అయితే ఇదంతా తెలుసుకునే ముందు లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ ఆర్ దీస్ 81 బాండ్స్? వీటి కథ ఏంటి? కమామేషు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. బ్యాంక్స్‌కి మీకందరికీ తెలిసిందే అసెట్స్ ఉంటాయి. అసెట్స్ ఏంటి బ్యాంక్స్‌కి? లోన్స్. బ్యాంక్స్‌కి లోన్సే అసెట్స్. లోన్స్ ఎందుకు అసెట్స్? లోన్స్ ద్వారానే బ్యాంక్స్‌కి ఆదాయం వస్తుంది. ఇన్‌కమ్ వస్తుంది. లోన్స్ పైన వచ్చే వడ్డీయే బ్యాంక్స్‌కి ప్రధాన ఆదాయ వనరు. కాబట్టి ఈ లోన్స్ ద్వారా బ్యాంక్స్ ఆదాయాన్ని గడిస్తా ఉంటాయి. మనకు తెలిసిందే. అయితే అన్‌ఫార్చునేట్‌లీ నాట్ ఆల్ లోన్స్ ఆర్ గుడ్ లోన్స్. దేర్ విల్ బి లాట్ ఆఫ్ బ్యాడ్ లోన్స్. వాటినే మనం ఎన్‌పీఏస్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? లోన్ పైన వడ్డీ సక్రమంగా వచ్చేస్తే పర్ఫార్మింగ్, రాకపోతే నాన్ పర్ఫార్మింగ్. నాన్ పర్ఫార్మింగ్‌లో మళ్ళీ డిఫరెంట్ కేటగరైజేషన్స్ ఉంటాయి. అది ఇంకోసారి ఇంకో సందర్భంలో మాట్లాడదాం. అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏంటంటే బ్యాంక్ ఇచ్చే ప్రతి లోన్ కూడా ఖచ్చితంగా తిరిగొస్తుందన్న గ్యారంటీ ఉండదు. సో, మరి ఏముంటుంది? రిస్క్ ఉంటుంది. దేర్ విల్ బి ఫ్యూ లోన్స్ విచ్ విల్ గో బ్యాంక్రప్ట్. అంటే విల్ బి ఫ్యూ కంపెనీస్ విచ్ విల్ గో బ్యాంక్రప్ట్. కొంతమంది కావాలనే ఫ్రాడ్ చేస్తారు. కొంతమంది కావాలనే పే చేయరు. కొంతమంది జెన్యూన్‌గానే స్ట్రగుల్ అయ్యి బ్యాంక్రప్ట్ అయిపోతూ ఉంటారు. సో, ఇట్లాంటి వాళ్ళంతా ఏం చేస్తారు? పే చెయ్యలేరు. అందుకని ప్రతి లోన్‌కి కూడా ఒక రిస్క్ ఉంటుంది. ప్రతి అసెట్‌కి కూడా రిస్క్ ఉంటుంది. అంటే ఇచ్చింది ఇచ్చినట్టుగా వచ్చేస్తే రిస్క్ లేదు అని అర్థం. కానీ రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉంటుంది కాబట్టే బ్యాంక్స్‌కి ఆర్‌బీఐ ఏం చెప్తుందంటే యూ హావ్ టు మెయింటైన్ సమ్ క్యాపిటల్. కొంత క్యాపిటల్ మీరు మెయింటైన్ చేయాలి అంటుంది. క్యాపిటల్ మెయింటైన్ చేయాలంటే అర్థం ఏంటంటే, మీ దగ్గరొచ్చిన మనీ అంతా మీరు లోన్స్ ఇచ్చేయకండి. అంటే డిపాజిటర్స్ ద్వారా సేకరించిన మనీ, లేదా బ్యాంక్‌ని ఎవరైతే పెట్టారో వాళ్ళు తీసుకొచ్చిన షేర్ హోల్డర్స్ ఫండ్స్, ప్లస్ బ్యాంక్‌కొచ్చిన లాభాల్లో మిగిలిన మనీ, వీటన్నింటిని కూడా లోన్ రూపంలో ఇచ్చేయకూడదు. కొంత మనీ పక్కన పెట్టి ఉంచాలి అని ఆర్‌బీఐ బ్యాంక్స్‌కి చెప్తుంది. ఇంటర్నేషనల్‌గా కూడా దేర్ ఆర్ సర్టెన్ నార్మ్స్ కాల్డ్ బేసెల్ నార్మ్స్. ప్రెజెంట్ బేసెల్ 3 నార్మ్స్ జరుగుతున్నాయి. ఈ నార్మ్స్ ప్రకారం బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ సమ్ అమౌంట్ ఆఫ్ దేర్ క్యాపిటల్ యాజ్ సెపరేట్. సెపరేట్‌గా ఉంచాలి. రైట్? క్యాపిటల్‌ని సెపరేట్‌గా ఉంచాలి. ఎంత ఉంచాలి అనే దాని కోసం చెప్పేదాన్ని క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అని చెప్పి అంటారు. సో, దిస్ ఈజ్ ఈక్వల్ టు టియర్ 1 ప్లస్ టియర్ 2 క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఇదంతా చూసి మీరు భయపడొద్దు. సింపుల్‌గా చెప్పాలంటే కింద మన దగ్గరున్న అసెట్స్ వాటికి రిస్క్ వెయిట్ ఏసి దేని మీద ఎంత రిస్క్ ఉంది అని మనం కాలిక్యులేట్ చేస్తాం. దీంట్లో సర్టెన్ పర్సెంటేజ్‌ని పక్కన పెట్టి ఉంచాలి. సెపరేట్‌గా ఉంచాలి. ఎందుకు ఉంచాలి? సడెన్‌గా ఏదన్నా మనం తీసుకున్న లోన్ తీసుకున్నవాడు మనకి ఇవ్వలేదనుకోండి. మరి లోన్ తీసుకున్నవాడు మనకి ఇవ్వలేదు కదా అని చెప్పి డిపాజిటర్స్‌కి ఇవ్వడం మానేస్తామా? మనం లోన్ ఇచ్చాం. ఎవరికి? ఆహ్, నీరవ్ మోడీకి లోన్ ఇచ్చారు. నీరవ్ మోడీ డబ్బులు కట్టలేదు. అలాగని చెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన దగ్గర వచ్చిన డిపాజిటర్స్‌కి డబ్బులు ఇవ్వడం మానేసిందా? మానకూడదు. మరి మెయింటైన్ చేయాలి కదా క్యాపిటల్. ఇలా ఎక్కువగా లోన్ తీసుకున్న వాళ్ళందరూ ఎగ్గొట్టేసారనుకోండి, డిపాజిటర్స్ సఫర్ అవుతారు కదా! అందుకనే ఉన్న డబ్బంతా లోన్‌లకి ఇచ్చేయకూడదు. కొంత మనీ పక్కన పెట్టాలి అని చెప్పి నార్మ్స్ చెప్తాయి. అట్లాంటి నార్మ్స్‌లో ఒకటి బేసెల్ 3 నార్మ్స్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే బేసెల్ 3 నార్మ్స్ ప్రకారం 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. ఒకటి టియర్ 1 క్యాపిటల్, రెండోది టియర్ 2 క్యాపిటల్. టియర్ 1 క్యాపిటల్‌కి, టియర్ 2 క్యాపిటల్‌కి డిఫరెన్స్ ఏంటి? టియర్ 1 క్యాపిటల్ అనేది గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అంటారు. టియర్ 2 క్యాపిటల్ ఏమో గాన్ కన్సర్న్ క్యాపిటల్ అంటారు. కంగారు పడొద్దు. టియర్ 1 క్యాపిటల్, టియర్ 2 క్యాపిటల్. ఇదేమో గోయింగ్ కన్సర్న్, ఇదేమో గాన్ కన్సర్న్. అంటే దీని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ పర్మనెంట్. దిస్ ఈజ్ పర్మనెంట్. పర్మనెంట్ అని అర్థం ఏంటి? నో మెచ్యూరిటీ. అంటే ఈ మనీకి మెచ్యూరిటీ పీరియడ్ లేదు. దీనికి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇలా చెప్పినా మీకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు ఒక బ్యాంకు లెట్ అస్ సే నార్మల్ బాండ్స్ ఇష్యూ చేసిందనుకోండి. బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్‌కి క్యాపిటల్ వస్తుంది కదా! బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఏం చేస్తారు? పీపుల్ విల్ బై దీస్ బాండ్స్. పీపుల్ ఏం చేస్తారు? మనీ పెట్టి బాండ్స్ కొనుక్కుంటారు. ఈ మనీ బ్యాంక్‌కెళ్తుంది. అయితే బాండ్‌కి జనరల్‌గా ఏముంటుంది? మెచ్యూరిటీ ఉంటుంది.
అంటే 5 ఇయర్సో లేకపోతే 10 ఇయర్సో లేకపోతే 2 ఇయర్సో మెచ్యూరిటీ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? 5 ఇయర్స్ తర్వాత లేదా 10 ఇయర్స్ తర్వాత బ్యాంకు ఈ మనీని తిరిగి ఇచ్చేయాలి. అంతేనా? తిరిగి ఇచ్చేయాలి. ఇట్లాంటి బాండ్స్‌ని మనం ఏమంటాం? టియర్ 2 క్యాపిటల్ అంటాం. యూ ఆర్ గెట్టింగ్ మనీ కరెక్ట్. క్యాపిటల్ వచ్చింది కరెక్టే. కానీ నీ దగ్గరే ఉంచేసుకోవచ్చా? లేదు. ఏదో రోజు తిరిగిచ్చేయాలి. ఇలా ఏదో రోజు తిరిగిచ్చేయాలి అనే క్యాపిటల్‌ని మనం టియర్ 2 క్యాపిటల్ అంటాం. అలా కాకుండా మెచ్యూరిటీ లేకుండా మన దగ్గర పెట్టుకోవచ్చు అనే క్యాపిటల్‌ని ఏమంటాం? టియర్ 1 క్యాపిటల్ అంటాం. ఏ రోజు ఇచ్చేయాలో క్లియర్‌గా తెలియాలి. అప్పుడైతే టియర్ 2 క్యాపిటల్. ఇది మన చేతిలోనే ఉంటే టియర్ 1 క్యాపిటల్. ఇప్పుడు టియర్ 1 క్యాపిటల్‌కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అని మీకు మైండ్‌లో డౌట్ వస్తూ ఉంటుంది. టియర్ 2 క్యాపిటల్‌కి ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక సర్టెన్ మెచ్యూరిటీ పీరియడ్‌తో ఉన్న బాండ్ అనేది 5 ఇయర్ మెచ్యూరిటీ పీరియడ్‌తో బాండ్ ఉందనుకోండి. 5 ఇయర్స్ తర్వాత మనీ తిరిగి ఇచ్చేయాలి. కాబట్టి అది టియర్ 2 క్యాపిటల్ అయిపోయింది. అలా కాకుండా ఓనర్స్ ఫండ్స్ బ్యాంక్ ఎవరైతే ప్రమోటర్ బ్యాంక్‌లో మెయిన్ షేర్ హోల్డర్ ఎవరున్నారో తను అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చాడనుకోండి. మనీ తీసుకొచ్చాడు. ఓనరే డబ్బులు పెట్టినప్పుడు తిరిగి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఉండదు కదా! ఇది అప్పు కాదు. ఓనర్ పెట్టారు కాబట్టి తనకి షేర్స్ పెరుగుతాయి. తను డబ్బులు పెట్టారు కాబట్టి హి విల్ గెట్ మోర్ షేర్స్. సో, తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. సో, దీన్నేమంటాం మనం? ఈక్విటీ అంటాం. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటాం. లేదా ఓనర్ ఫండ్స్ అంటాం. అంటే షేర్ హోల్డర్స్ అడిషనల్‌గా డబ్బులు పెట్టారనుకోండి. దట్ ఈస్ టియర్ 1. ఎందుకు? అది పర్మనెంట్. వాళ్ళ దగ్గరే ఉంటది. వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. ఓనర్‌కి మళ్ళీ ఇవ్వడం ఏంటి? ఆయనే ఓనర్ కదా! ఆయనకి మళ్ళీ తిరిగి ఇచ్చేదేముంటది? సో, కాబట్టి టియర్ 1 కింద వస్తుంది. అలాగే ఇదే కేటగిరీలో రీటెయిన్డ్ ఎర్నింగ్స్ అంటే అర్థం ఏంటి? కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి కదా! 100 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి. దీంట్లో 30,00,00,000 పక్కన పెట్టేద్దాము. మిగిలిన 70,00,00,000 ఎక్స్‌పాన్షన్‌కో దేనికో వాడదామని డిసైడ్ అయ్యారనుకోండి. ఈ 30,00,00,000 ఏమవుతుంది? రీటెయిన్డ్ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్‌లో కొంత భాగం రిటైన్ చేసుకున్నారు. ఈ డబ్బు కూడా ఎవరికీ తిరిగి ఇవ్వాల్సిన పని లేదు కదా! సో, దిస్ ఈస్ ఆల్సో టియర్ 1. అంటే ఈక్విటీ వచ్చేది టియర్ 1, రిటైన్డ్ ఎర్నింగ్స్ టియర్ 1. ఈ 2 కాకుండా దేర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్, వన్ మోర్ బాండ్ కాల్డ్ అడిషనల్ టియర్ 1 బాండ్స్ విచ్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ టియర్ 1. దాని పేరులోనే ఉంది టియర్ 1. జనరల్‌గా మీకు ఇందాక ఏం చెప్పాను? బాండ్‌కి మెచ్యూరిటీ ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల తర్వాతో లేదా 10 సంవత్సరాల తర్వాతో యూ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ టు ది ఇన్వెస్టర్. కానీ అడిషనల్ టియర్ 1 బాండ్స్ స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్స్. వీటికి మరి టియర్ 2లో పెట్టకుండా టియర్ 1లో ఎందుకు పెట్టారు అంటే దీస్ ఆర్ పర్పెచువల్ బాండ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్పెచువల్ బాండ్స్? నో మెచ్యూరిటీ. దీనికి మెచ్యూరిటీయే లేదు. అంటే ఇవి ఎలా ఫంక్షన్ చేస్తాయంటే లెట్ అస్ సే లాస్ట్ ఇయర్ యెస్ బ్యాంక్ ఏం చేసిందంటే అడిషనల్ టియర్ 1 బాండ్స్‌ని ఇష్యూ చేసింది. ఏం బాండ్స్ ఇవి? పర్పెచువల్ బాండ్స్. సో, దీనిపైన ఏముంటుంది? హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులర్ బాండ్స్ కంటే ఎక్కువ ఉంటది. ఎందుకు ఎక్కువ? వీటికి తిరిగి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఉండదు. ఓన్లీ వడ్డీ మాత్రమే పే చేస్తారు. లెట్ అస్ సే దిస్ ఈజ్ 81 బాండ్స్ అనుకోండి. సో, దీనిపైన ఓన్లీ కూపన్ రేట్ మెన్షన్ చేస్తారు. ఫేస్ వాల్యూ మెన్షన్ చేస్తారు. లెట్స్ సే రూ. 10,000 ఫేస్ వాల్యూ అనుకోండి. కూపన్ రేట్ 10% అనుకోండి. మీకు వడ్డీ ఎంతొస్తది? రూ. 1,000 వస్తది. ఇయర్లీ రూ. 1,000 మీకు వడ్డీ వస్తది. ఇప్పుడు ఈ బాండ్ నేను కొనుక్కుంటే లెట్ అస్ సే నేను బాండ్ కొనుక్కుంటే నేను ఎంత పే చేస్తాను యెస్ బ్యాంక్‌కి? రూ. 10,000 పే చేస్తాను. నాకేమొస్తుంది యెస్ బ్యాంక్ నుంచి? సంవత్సరానికి రూ. 1,000 వస్తూ ఉంటది. మరి నా 10,000 నాకు కావాలంటే నేను అడగొచ్చా? నో. అడగడానికి లేదు. మరి నా 10,000 రాదా అంటే రాదు. మరేమొస్తుంది నాకు? ఇయర్లీ వడ్డీ వస్తది. దిస్ ఈజ్ అడిషనల్ టియర్ 1 బాండ్. అది ఎన్నాళ్ళు సార్ అంటే ఎన్నాళ్ళు అనేది ఆ బ్యాంక్ ఇష్టం. ఏ బ్యాంక్ అయితే దాన్ని ఇష్యూ చేసిందో, ఏ సంస్థ అయితే దాన్ని ఇష్యూ చేసిందో వాళ్ళిష్టం. అంటే వాళ్ళకి నచ్చినంత కాలం వాళ్ళు వడ్డీ పే చేస్తూ ఉండవచ్చు. లేదా ఊ ఊరికే ఈళ్ళకి వడ్డీ పే చేయడం ఎందుకు అని చెప్పి ఏదో రోజు వాళ్ళు ఇచ్చేద్దాం అనుకుంటే ఆ రోజు క్లియర్ చేసేయొచ్చు. అది యెస్ బ్యాంక్ ఇష్టం. ఇన్వెస్టర్ ఇష్టం కాదు. అందులో డబ్బులు పెట్టిన వ్యక్తికి ఎటువంటి హక్కు ఉండదు. నా డబ్బులు నాకివ్వండి. నా హక్కు నా అసలు నాకివ్వండి అనడానికి లేదు. అసలు నాకివ్వండి అనడానికి లేదు. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? దీనికి మెచ్యూరిటీ వాల్యూ లేదు. సో, బ్యాంక్ ఎప్పుడు కావాలనుకుంటే ఆ రోజే మెచ్యూర్ అవుతుంది. లేకపోతే అది మెచ్యూర్ అవ్వదు. రైట్? సో, కాబట్టి ఇది గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్. అంటే బ్యాంక్‌తో పాటు పర్మనెంట్‌గా ఉండే క్యాపిటల్. అందుకే దీన్ని టియర్ 1 బాండ్ అని చెప్పి పెట్టారు. మరి ఈ టియర్ 1 బాండ్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటారా? ఎందుకు ఈ టియర్ 1 బాండ్స్ వచ్చాయంటారా? ఆలోచించండి ఒకసారి. ఈ టియర్ 1 బాండ్స్ ఎందుకు? ఇందాకే చెప్పాను. బ్యాంక్స్‌కి రిస్కీ లోన్స్ పెరిగిపోయాయనుకోండి. ఎన్‌పీఏస్ బాగా పెరిగిపోయాయనుకోండి. ఇందాక ఏం చెప్పాం మనం? క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో మెయింటైన్ చేయాలి అని చెప్పాం. పైనేమో
టియర్ 1 క్యాపిటల్ ప్లస్ టియర్ 2 క్యాపిటల్, కిందేమో రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఇప్పుడు ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్ లెట్స్ సే ఇదేమో 10% అనుకోండి ఎగ్జాంపుల్కి, ఇది 100 crores అనుకోండి. అప్పుడు పైది ఎంత మెయింటైన్ చేయాలి? 10% అంటే పైది 10 crores మెయింటైన్ చేయాలి, అంతేనా? ఒకవేళ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ 200 crores అయిపోయాయి అనుకోండి, డినామినేటర్ 200 crores అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది 20 crores అవుతుంది. ఎందుకంటే 10% మెయింటైన్ చేయాలి. డినామినేటర్లో సర్టెన్ పర్సెంట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ యాజ్ క్యాపిటల్. అది బేసిల్ నార్మ్స్ ప్రకారం ఉన్న రూల్, రైట్? అందుకనే ఎప్పుడైతే బ్యాడ్ లోన్స్ పెరిగిపోతాయో పైన మనం మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ పెరిగిపోతుంది. ఎస్ బ్యాంక్కి ఏమైందంటే ఎన్పిఎస్ బాగా పెరిగిపోయాయి. ఎన్పిఎస్ ఎప్పుడైతే పెరిగిపోయాయో సో టియర్ 1 క్యాపిటల్ మెయింటైన్ చేయాల్సింది కూడా పెరిగిపోయింది. అందుకని ఎస్ బ్యాంక్ ఏం చేసింది? 81 బాండ్స్ ఇష్యూ చేసింది. 81 బాండ్స్ ఇష్యూ చేస్తే పీపుల్ బాట్ దెమ్, పీపుల్ కొన్నారు, బాగానే ఉంది. కానీ ఇవి ఇష్యూ చేసినప్పటికీ కూడా, అంటే ఇష్యూ చేయడం వల్ల ఏమైంది? బ్యాంక్ క్యాపిటల్ వచ్చింది కాబట్టి టియర్ 1 క్యాపిటల్ పెరిగింది. సో బేసిల్ నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేయగలిగారు. అయినా సరే ఎస్ బ్యాంక్ మెయింటైన్ చేయలేకపోయింది. దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమైందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీన్లోకి ఎంటర్ అయిపోయింది. ఎస్ బ్యాంక్ వ్యవహారాలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు 81 బాండ్స్లో ఒక దరిద్రగొట్టు క్లాజ్ ఉంటుంది, ఒక చెత్త క్లాజ్ ఉంటుంది. ఏంటి ఆ క్లాజ్ అంటే పాయింట్ ఆఫ్ నాన్ వయబిలిటీ. వయబిలిటీ అంటే అర్థం ఏంటి? ప్రాక్టికబిలిటీ, రన్ అవ్వగలుగుతుందా లేదా. నాన్ వయబిలిటీ అంటే రన్ అవ్వలేని పరిస్థితి. పాయింట్ ఆఫ్ నాన్ వయబిలిటీ అంటే బ్యాంక్ ఇంకా రన్ అయ్యే పరిస్థితి లేదు. అర్థమైందా? బ్యాంక్ ఇంకా రన్ అయ్యే పరిస్థితి లేదు అనే సిచ్యువేషన్ వస్తే ఎవరు చెప్తారు? అది ఆర్బీఐ చెప్తుంది. అంటే ఎస్ బ్యాంక్ వ్యవహారాలన్నిటిని చూసి ఈ బ్యాంక్ ఇంకా నడిపే పరిస్థితి లేదు అని ఆర్బీఐ భావించినట్లయితే ఈ క్లాజ్ ఇన్వోక్ చేస్తారు. ఈ క్లాజ్ ఏంటంట? యూ కెన్ రైట్ ఆఫ్ 81 బాండ్స్. రైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? 81 బాండ్స్ని క్యాన్సిల్ చేసేయచ్చు ఊరకే. మీకు ఏం చెప్పాను? 81 బాండ్స్ అంటే ప్రజల దగ్గర మనీ సేకరిస్తాం, ఓన్లీ వడ్డీ ఇస్తాం అంతే. అసలు ఇవ్వాల్సిన పని లేదు. అసలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అసలు ఇచ్చారనుకోండి మరి ఇప్పుడు వడ్డీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కానీ ఎవ్రీ ఇయర్ వడ్డీ ఇవ్వాలి. కానీ బ్యాంకు నడిపించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు ఈ క్లాజ్ ట్రిగ్గర్ అయిపోతుంది. యూ కెన్ రైట్ ఆఫ్ 81 బాండ్స్. అంటే నీ దగ్గర ఎవరెవరైతే ఎస్ బ్యాంక్ దగ్గర ఎవరెవరైతే 81 బాండ్స్ కొనుక్కున్నారో వాళ్ళందరికీ పెద్ద పంగనామం, మరి రూపాయి కూడా రాదు. అటు వడ్డీ రాదు, ఇటు అసలు కూడా రాదు. ఇంకొకటి ఏంటి? ఇప్పుడు పూర్తిగా రైట్ ఆఫ్. ఇలా కాకుండా ఏదైనా సంవత్సరం వడ్డీ తక్కువ ఇవ్వాలనుకోండి, ఆ సంవత్సరం బ్యాంకుకి సరిగ్గా ఇన్కమ్ లేక తక్కువ వడ్డీ ఇవ్వాలనుకున్నా సరే ఇవ్వచ్చు. ఇన్ని ఫ్లెక్సిబిలిటీలు ఉన్నాయి 81 బాండ్స్తో ఇష్యూ చేసే బ్యాంక్కి. ఇన్వెస్టర్కి ఏమో మైనస్. అయినా ఇన్వెస్టర్లు ఎందుకు కొంటారంటే రెగ్యులర్ బాండ్స్తో పోలిస్తే దీని మీద వడ్డీ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ బాండ్స్లో మీకు 6%, 7% ఉంటే దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంది కదా, అందుకని 9%, 10% వడ్డీ పెడతారు. ఎక్కువ వడ్డీ పెడితే కానీ ఎవరు కొనరు, రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ 81 బాండ్. సింపుల్గా ఒకసారి సమ్మరైజ్ చేయాలంటే 81 బాండ్స్ అనేవి పెర్పెచువల్ బాండ్స్ విత్ నో మెచ్యూరిటీ వాల్యూ. ఎందుకు ఇష్యూ చేస్తారు అంటే బేసిల్ నార్మ్స్ ప్రకారం మినిమం క్యాపిటల్ మెయింటైన్ చేయడానికి. మినిమం క్యాపిటల్ ఎందుకు మెయింటైన్ చేయాలి? రిస్క్ మనం ఇచ్చిన లోన్స్ అన్నీ కూడా అన్నీ తిరిగి వస్తాయన్న గ్యారంటీ ఉండదు. దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ లోన్స్. రిస్క్ ఉన్నప్పుడు మనకి తిరిగి వచ్చే అవకాశాలు లేవు అన్నప్పుడు మనం డిపాజిటర్స్కి మనీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొంత బఫర్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. ప్రతి బ్యాంకు బఫర్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర చూడండి, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ మన నాన్నగారు ఫ్రెండ్స్కో వాళ్ళకి అప్పులు ఇచ్చారనుకోండి, వాళ్ళు టైంకి ఇవ్వకపోతే ఇల్లు గడపలేని పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు కిరాణా వాళ్ళకి, పాలోడికి, అందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. అది ఏం చేస్తారు? ఉన్న డబ్బులన్నీ అప్పు ఇవ్వరు, కొంతమంది పక్కన పెట్టుకొని అప్పిస్తారు. అంతేనా లేదా? అలాగే ఇప్పుడు కూడా అంతే. అవసరాలకి కొంత మనీ పక్కన పెట్టాలి, మొత్తం లోన్ల రూపంలో ఇచ్చేయకూడదు. ఆ పక్కన పెట్టాల్సిన మనీయే ఈ క్యాపిటల్. టియర్ 1 క్యాపిటల్, టియర్ 2 క్యాపిటల్. టియర్ 1 క్యాపిటల్ అనేది పర్మనెంట్ క్యాపిటల్, తిరిగి ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం లేనిది. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓనర్స్ ఫండ్స్, ఓనర్ తీసుకొచ్చిన మనీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం, ఓనర్దే కదా, లాభం వస్తే అతనికే లాభం వస్తుంది, అతనికి మళ్ళీ అప్పు కాదు అది. అలాగే రీటైన్డ్ ఎర్నింగ్స్, ప్రాఫిట్స్లో మిగిలినవి, అవి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. మూడవది ఈ ఎడిషనల్ టియర్ 1 బాండ్స్. ఇవి బాండ్సే కానీ తిరిగి ఇవ్వడానికి ఒక మెచ్యూరిటీ పీరియడ్ లేకుండా ఉండే వాటిని 81 బాండ్స్ అంటాం. మనకి లాస్ట్ ఇయర్ ఎస్ బ్యాంక్ వీటిని ఉపయోగించింది.
చాలామంది ఇన్వెస్టర్స్ దీనివల్ల నష్టపోయారు. సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. దట్ ఈజ్ అబౌట్ AT1 బాండ్స్. సో ఇండియన్ ఎకానమీ ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్టో చూడండి. ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా కథ ఉంటుంది వెనక. ఆ కథను మనం మంచిగా అర్థం చేసుకుంటే వీ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ మై ఇండియన్ ఎకానమీ కోర్స్, యూ కెన్ కాల్ దిస్ నెంబర్. సెపరేట్గా ఇండియన్ ఎకానమీకి నా కోర్స్ ఉంటుంది. 10,000 రూపీస్ ఫీజు if you take both live and recorded. If you take only recorded, the fee is just 5,000. ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్ తీసుకుంటే మీకు 5,000. లాస్ట్ ఇయర్ నేను యూపీఎస్సీ కవర్ చేసిన కంప్లీట్ వీడియోస్ అన్నీ మీకు యాక్సెస్ ఉంటుంది. హ్యాపీగా చూసుకోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. టేక్ కేర్, బాయ్.